హాయ్ హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు స్టూడెంట్ షో. ఈరోజు చూసుకున్నట్లయితే ప్రదీప్ రంగనాథన్ గారి డ్యూడ్ సినిమా అయితే థియేటర్లోకి వచ్చేసింది. లవ్ టుడే, డ్రాగన్ సినిమాలతో మంచి మెప్పించినటువంటి ప్రదీప్ రంగనాథన్ సినిమా అయితే కన్నా డ్యూడ్ కూడా మంచి హైప్ అయితే ఉంది. ఇప్పుడు థియేటర్ అయితే హౌస్ఫుల్ అనమాట. ఎక్కడ కానీ ఒక సీట్ కూడా ఖాళీ లేదు, ఫుల్ క్రౌడ్తో నడుస్తుంది సినిమా. చూద్దాం ప్రేక్షకులు ఎలా ఉంది సినిమా, ప్రదీప్ రంగనాథన్ మెప్పించడం లేదనే విషయాన్ని ప్రేక్షకులు అడిగి తెలుసుకుందాం రండి. సినిమా ఎట్లుంది? చూడొచ్చు, సినిమా చూడొచ్చు. అంటే కామెడీ బాగా వర్కౌట్ అయింది, మేనరిజం కామెడీ బాగుంది. యాక్చువల్గా హీరోని చూసుకున్నట్టయితే జూనియర్ ధనుష్ అంటుంటారు, ఆ సేమ్ ధనుష్ లాగా పర్ఫార్మెన్స్ మేనరిజం వర్కౌట్ అయింది. ఆ విషయం అయితే నెంబర్ బాగుంది. చూడొచ్చా సినిమా? చూడొచ్చా? ఫ్యామిలీ అంటేనారా? ఫ్యామిలీ చూడొచ్చా? ఫ్యామిలీ చూడొచ్చు. సరే, ఎట్లుంది సినిమా? ఎట్లుంది? బాగుంది. నాకు చూడొచ్చా సినిమా? చూడొచ్చా? చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ బాగా ఎంగేజింగ్ గా ఉంది, సెకండ్ హాఫ్ ఫ్లాట్ గా ఉంది. యాక్చువల్ లవ్ టుడే బాగా ఎంటర్టైన్ చేశారు కదా, దాని అంత లేదు, డల్లే అంటారు. సెకండ్ హాఫ్ కొంచెం ఫ్లాట్. అంటే హీరో చూసుకుంటే బాయ్ బెస్ట్ అన్నట్టు సినిమా అంతా సాగుతుంది కదా, ఎలా అనిపించింది? మరి కొంచెం హీరోని వదిలేసినట్టు అనిపించింది లాస్ట్ వరకు. కొంచెం వీడికి ఏదన్నా శరత్ కుమార్ క్యారెక్టర్ బాగా చేశారు. బాగా చేశాడా? కాకపోతే కామెడీని కొంచెం సీరియస్ ని మధ్యలో మిక్స్ చేసి కొంచెం తేడా కొట్టేసింది ఆ క్యారెక్టర్. మామూలుగా చూసుకున్నట్టయితే ప్రదీప్ సినిమా మెటీరియల్ కాదని చెప్పి సోషల్ మీడియా ట్రెండ్ అయింది, నిరూపించుకున్నాడా? యాక్టింగ్ అయితే బాగా చేశారు. యాక్టింగ్ అయితే తప్పులు పట్టే విధంగా అందరు బాగా చేశారు. మేనరిజమ్స్ ఎట్లా ఉన్నాయి ప్రదీప్ గారు? చాలా బాగుంది, అన్ని బాగున్నాయి, కానీ జస్ట్ కొంచెం ఏదో కొంచెం సాటిస్ఫాక్షన్ లేదు ఆ ఎండింగ్. కామెడీ టైమింగ్స్ ఎట్లా ఉన్నాయి? బాగున్నాయండి. చెప్పండి, ఎట్లుంది సినిమా? ఎట్లుంది? చూడొచ్చా సినిమా? చూడొచ్చా? బాగుంది. సెకండ్ పార్ట్ నువ్వు పడి ఏదో అనుకుంటే ఏదో చేసిన లవ్ జర్నీ బాగా మెప్పించాడా? ఏం లవడాల జర్నీనా ఏంది నా సెకండ్ పార్ట్ ఏం పెట్టినా అన్న? ఎంతసేపు ఆశ, ఎంతసేపు అది అన్న మారుతుందేమోనే ఉంది. వాడు మారిందిలా అయిందిలా, ఇంకొంది దగ్గర వీరుకు వాడైతే ఏం పరిస్థితి అన్న, కష్టం కదా. అమ్మాయి ప్రతి పడతా బాగుంది బ్రో, బాగుంది బ్రో. ఒక ముగారి ప్రేమ ఎలా ఉంటుందో చూపించాడు బ్రో సినిమాలో పూర్తిగా. ప్రదీప్ మేనరిజమ్స్ ఎట్లా ఉన్నాయి? కామెడీ టైమింగ్ కానీ సూపర్ గా ఉంది, ఆసంగా అయినాడు అంతా. అంటే హీరోయిన్ ఎక్స్పెక్ట్ చేయదు, హీరో ట్విస్ట్ గురించి ఎట్లుంది? ట్విస్టులు కూడా సూపర్ ఉన్నాయి భయ్యా. సినిమా ఎట్లుంది? హీరో క్యారెక్టర్ బాగుంది. చూడొచ్చా సినిమా? చూడొచ్చా? హీరో కోసమే చూడొచ్చు. ఆ మేనరిజం కానీ రజనీకాంత్ లెవెల్ చేసినాడు. ఇప్పుడు చూసుకుంటే సోషల్ మీడియాలో యూత్ అంతా అడిక్ట్ అయిపోయారు అనమాట. ఆ సినిమాలు బాగా ఎలివేట్ అయింది, ఆ సీన్స్ కానీ. ట్రెండ్ సృష్టించాలంటే ఇతనే, ఈ హీరోనే రాసుకున్నాడు బాగా సీన్స్, ఖచ్చితంగా రాసుకున్నాడు. అంటే ఇలాంటి క్యారెక్టర్ చేయాలంటే గట్స్ ఉండాలి హీరోకి. ఓకే, అలాంటి క్యారెక్టర్ చేశాడు. అంటే బయట జరిగేది యాజ్ సీన్స్ ఎత్తి పెట్టారు, యాజ్ ఇట్ ఈస్ గా చెప్పాడు. ఎట్లుంది సినిమా? ఎట్లుంది? మరీ అంత బాగా ఎట్లుంది? చూడొచ్చా సినిమా? చూడొచ్చా? ఏది నచ్చింది బాగా సినిమాలో మీకు? ఏది నచ్చింది? వాడు తాళి పట్టుకోవడం నచ్చింది. బాగుంది సినిమా సీన్లు అయితే. ఇప్పుడు బయట అంతా యూత్ ఎట్లా ఉన్నారు, అదే కంటిన్యూ అవుతుంది బయట కూడా. సరే బ్రో, చెప్పు. సినిమా బాగుంది, సూపర్ ఉంది, సూపర్ గా ఉంది. యాక్టింగ్ బాగా చేసినాడు. హీరోయిన్ క్యారెక్టర్ ఎట్లా అనిపించింది? బాగుంది బ్రో. మమితా లవ్ లాస్ట్ కి హీరోని ఎరిపప్పని చేసినారు. హీరో న్యాయంగానే ఉన్నాడు, బాగున్నాడు. హీరో ఎక్కడ కానీ క్యారెక్టర్ అయితే బ్యాలెన్స్ అవ్వలేదు. ఏం బ్యాలెన్స్ బాగుంది బ్రో. అంటే లాస్ట్ చూసుకున్నట్టు లవ్ జర్నీ సినిమా ఉంది, లవ్ టుడే ఉంది కదా. ఉంది అంత, అంటే దానికి దీనికి స్టోరీ డిఫరెంట్, టోటల్ గా బాగుంది మూవీ. శరత్ బాబు గారి క్యారెక్టర్ ఎలా ఉంది? బాగుంది, బాగుంది, కామెడీగా యాక్ట్ చేసినాడు. బాగుంది. బాగుంది. చూడొచ్చు సినిమా? చూడొచ్చు. ఏ సీన్స్ బాగా నచ్చాయి మీకు? అంటే ఒక అబ్బాయి ప్రేమిస్తే ఎలా ఉంటుందో బాగా క్లారిటీగా చెప్పారు మూవీలో. ఇప్పుడు సోషల్ మీడియాలో యూత్ అంతా అడిక్ట్ అయిపోయారు అనమాట. ఫుల్ ఎడిట్ బాగా బాగుంది, ఉన్నాయా? బాగుంది, సూపర్ గా ఉంది మూవీ మటుకు. యాక్చువల్ గా లవ్ టుడే సినిమా, డ్రాగన్ సినిమాలతో మంచి తెలుగు గుర్తింపు వచ్చింది హీరోకి. అవి మళ్ళీ నిలబెట్టుకున్నాడా? నిలబెట్టుకున్నాను. హీరో మటుకు యాక్టింగ్ మటుకు చంపేశాడు, బాగా చెప్పాడు. యాక్టింగ్ కూడా బాగుంది సినిమా. అంటే టెస్ట్ బాగా ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉందా? టెస్ట్లు ఓకే, పర్లే. లాస్ట్ లో కొంచెం క్లైమాక్స్ ఇది చేశాడు, కానీ సినిమా మొత్తం బాగుంది. హీరో మేనరిజమ్స్ ఎట్లా ఉన్నాయి? బాగుంది, యాటిట్యూడ్ కానీ స్వాగ్ కానీ అన్న బాగున్నాయి. కామెడీ టైమింగ్ లెవెల్స్ కానీ? కామెడీ మటుకు ఫుల్ నవ్వుకోవచ్చు, కామెడీ అయితే బాగుంటది. 100 మంది కొట్టడమే కాదు, కొట్టించుకోవడానికి కూడా సిద్ధం అన్నట్టు బాగుంది అన్న. సీన్స్ కానీ బాగా రియలిస్టిక్ బాగుంది. చూడొచ్చా సినిమా? చూడొచ్చు అన్న. ఏ బాగా నచ్చినాయి బా మీకు? అంటే అబ్బాయి ఎట్లా లవ్ చేస్తాడు ఏమి అన్ని బాగా తెలుస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో బయట అయితే బాగా అడిక్ట్ అయిపోయినారు యూత్ అంతా, కానీ ఆ సీన్స్ బాగా సినిమాలో చూపించారా? అట్లేం లేదు, అట్లేం లేదంటారు. బాగుంది సినిమా మటుకు. కామెడీ టైమింగ్ కానీ ప్రదీప్ గారివి భలే ఉందన్న, యాక్టింగ్ మటుకు బాగుంది. మేనరిజమ్స్ కానీ బాగుంది, అంతా బాగుంది. ఇంకా మెయిన్ హీరోయిన్ వాళ్ళ డాడీ యాక్టింగ్ ఇంకా భలే ఉంది. శరత్ బాబు గారు యాక్టింగ్ అయితే బాగుంది అన్న. అంతేనా? సినిమాలో ఏది నచ్చింది మీకు బాగా? హీరోయిన్, మళ్ళీ హీరో, మళ్ళీ శర్వానంద్ యాక్టింగ్ బాగుందంటారు. బాగుంది.